పెద్దవాళ్ళమైన మనము తెల్ల బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోం, ఏడ పడితే ఆడ ఆనుకోం. ఎందుకు? తెల్ల బట్టలకు మరకైతాదని ప్రత్యేకమైన స్థలాలలో, ప్రత్యేకమైన చోట ప్రత్యేకంగా కూర్చుంటున్న మనం దేవుని చేత రక్షించబడి బాప్తిసం తీసుకొని విశ్వాసిగా మార్చబడ్డాను అన్న ప్రత్యేకత లేకుండా ఏడబడితే ఆడ కూర్చుంటున్నాం, యాడికి పడితే ఆడికి తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నాం. ఇది ప్రత్యేకత ఉండాలా లేదా? పిల్లోడికి తెల్ల బట్టలు వేసినా వానికి ప్రత్యేకత తెలియదు, ప్రత్యేకత లేదు. తెల్ల బట్టలు వేసుకుంటే ఎక్కడ మాసిపోతాయో కూర్చుంటేనని జాగ్రత్తగా తెల్ల బట్టలు మాసిపోతాయని ప్రత్యేకతను పాటిస్తున్న మనం, నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అన్న తృష్ణ లేకుండా బ్రతుకుతున్నామే. ఏది మాటలో ప్రత్యేకత, ఏది చూపులో ప్రత్యేకత, ఏది క్రియలలో ప్రత్యేకత, ఏదిరా బ్రతుకులో ప్రత్యేకత?